ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే వెన్నుపూస పై భాగంలో వచ్చే అంటే నొప్పి కానీ డిస్కంఫర్ట్ కానీ దాన్ని ఎలా వర్ణించాలి? తర్వాత ఒక్కోసారి బోన్ కూడా కొద్దిగా అలా ప్రొట్రూడ్ అవుతుంది కాలక్రమంలో. చాలామంది నెక్కి ఏదో వేసుకుని ఇలా తిరుగుతుంటారు, ఒక సపోర్ట్ లాంటిది. మరి దీనికి కారణం ఏంటి, అలాగే పరిష్కారం ఏంటి? డాక్టర్ గారు, ఇస్ దిస్ ట్రూ? చాలా సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా చాలా కామన్ అని. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మన ఈ మధ్య ఎపిడమిక్ లాగా అయిపోయింది. సర్వైకల్ స్పాండిలైటిస్ కానివ్వండి, లుంబార్ స్పాండిలైటిస్ కింద నడు నొప్పి కానివ్వండి, ఇవి రెండు ఏదైనా వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. రీజన్స్ ఆర్ అగైన్ ద సేమ్, చేంజ్డ్ వర్కింగ్ ప్యాటర్న్స్. అంటే అప్పుడు మనం ప్రీవియస్ జనరేషన్కి ఇప్పుడు చూసుకున్నట్లయితే, జనరేషన్ అంటే ఎర్లియర్ యూస్ టు బి ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో జనరేషన్ అనేవాళ్ళం. ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళనే జనరేషన్ అనాల్సి వస్తుంది. సో ఈ 20 ఏళ్లలో మన వర్క్కి సంబంధించి, మన పనికి సంబంధించిన మార్పులు కానివ్వండి, మన జీవన శైలి మార్పులు కానివ్వండి, వీటన్నిటికీ కంట్రిబ్యూట్ చేస్తుంది. అంతకుముందు మనం చూసినట్లయితే నడుము వంచుకొని నడవడం కానీ, నడుము నొప్పి కానివ్వండి, కొంచెం వయసు మీరిన వాళ్ళు 60 తర్వాత వాళ్ళు చూడడం జరిగేది. అంటే వాళ్ళు మోస్ట్ కామన్లీ బోన్ వీక్నెస్ వల్ల కానివ్వండి, సో వేరియంటర్ ఎక్కువ వయసుతో పాటు వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, డీజనరేటివ్ చేంజెస్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మోస్ట్ కామన్లీ వాళ్ళకంటే కూడా మనం ఇంకా యంగర్ జనరేషన్లో ఈ సమస్యలు చూడడం జరుగుతుంది. అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా మనం బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ చూడడం జరుగుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే చేంజ్ ఇన్ వర్కింగ్ ప్యాటర్న్. అంతకుముందు మనం పని గమనించుకున్నట్లయితే ఎక్కువ శారీరకంగా ఫిజికల్గా ఉండేది వర్క్, అండ్ కమోషన్ కూడా, అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా సైకిల్ కానీ నడిచి వెళ్ళడం కానీ ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం మారిపోయింది. ఇది రెండు విధాలుగా డేంజరస్. ఒకటి, నడక అనేది మన ఫిజికల్ ఫిట్నెస్ పెంచడం, మజిల్ స్ట్రెంగ్త్ పెంచడం, మన పని కూడా, పనిముట్లు మనం లేపే పనిముట్లు, మనం చేసే పని కూడా ఆ విధంగా ఉండేది కాబట్టి మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు. మనం మజిల్స్ అన్నిటికీ రెస్ట్ ఇచ్చేస్తున్నాం, బికాజ్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎక్కువ యూజ్ చేయడం. సో శరీరానికి కష్టం లేదు. అది ఒక విధంగా. నెక్స్ట్, స్పీడ్. బై ద వే వీ గో, ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీ ట్రాఫిక్ చూసుకున్నాం అనుకోండి, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అప్లికేషన్ కానీ, స్పీడ్కి వెళ్ళడం కానివ్వండి, నెక్ అనేది ఫ్రీ హ్యాంగింగ్ మూమెంట్ అవుతూ ఉంటుంది, యాక్సిలరేషన్ అండ్ డిజలరేషన్. అండ్ చాలామంది మనం చూసినట్టయితే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోరు. సో ఇట్లాంటి సందర్భంలో మన లంబార్ మూమెంట్ వల్ల కానివ్వండి, సో ఈ యాక్సిలరేషన్ స్పీడ్, మన బాడీ వీఆర్ నాట్ మేడ్ ఫర్ దట్ స్పీడ్. మనం నడవడం పరిగెట్టడానికి మనం మ్యానుఫ్యాక్చర్ అయ్యాం, కానీ స్పీడ్కి మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. కార్లు స్పీడ్కి మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, బట్ వీఆర్ నాట్ మ్యానుఫ్యాక్చర్ ఫర్ దట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ నెక్ సపోర్ట్ అనేది ఎంతమంది తీసుకుంటారు డ్రైవింగ్లో? మీరు చూడండి, నెక్ సపోర్ట్ ఎవరు తీసుకోరు, ఇలా పెట్టే డ్రైవ్ చేస్తుంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే ఇది పెరుగుతుంది. సో మనకి ఈ మూమెంట్ వల్ల, ట్రాన్స్పోర్ట్ అనే చిన్న దీనివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి పెరగడం జరిగింది. ఇంకొకటి, వర్కింగ్ స్టైల్. ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్. ఇప్పుడు అవును, సిట్టింగ్ జాబ్స్ ఉండి సిస్టమ్ ఉంది, అదే తదేకంగా ఆ మానిటర్ వైపు చూడడము, కదిలించకపోవడము. సో మజిల్స్ అనేవి స్ట్రెయిన్ లేక, అంటే దే ఆర్ నాట్ వర్కింగ్, అండ్ వర్కింగ్ మజిల్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నాయి. సో కొద్దిసేపటి తర్వాత ఏమవుతాయంటే దే విల్ నాట్ ఫీల్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సో దే స్టార్ట్ హ్యావింగ్ స్పాజమ్స్, మజిల్ పెయిన్స్ రావడము. సో ఇట్లాంటివన్నీ మనం కామన్గా చూస్తాం. చిన్నపిల్లలు కూడా మొబైల్ ఇట్లా కిందకు వంచుకొని చూడడం, పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు మొబైల్ అనేది ఇలా వంచుకొని ఇలా తదేకంగా చూడడము. సో ఇవి వెన్నుపూస సమస్యలకు దారితీస్తుంది. డెఫినెట్గా మన పోస్చర్ మారిపోతుంది, మన మజిల్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో ఇవన్నీ మనకి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వెస్ట్లో ఇప్పుడు మనకి వాళ్ళకి అవగాహన పెరిగి యోగాలు చేయడము, ఎక్సర్సైజ్ చేయడం వాళ్ళు చేస్తున్నారు, మనం మర్చిపోయాం అవన్నీ. ఫస్ట్లో మన చిన్నపిల్లప్పుడు మన తాతగారు కానీ వాళ్ళు ఉదయాన్నే లేసి ఆసనాలు చేసుకుని ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ అవుతుందండి? కావట్లేదు. లేస్తానే పరుగు ఎక్సర్సైజ్ అనేది లేదు. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒకటి, ఇంకోటి మన లైఫ్ స్టైల్, వర్కింగ్ స్టైల్ మారడం అనేది, సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడానికి చాలా వరకు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది.